బ్రేకింగ్ న్యూస్ ఏపీలోని పల్నాడులో హత్య రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు బైక్పై వెళ్తుండగా ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. కింద పడిన ఇద్దరిని గొడ్డళ్లతో నరికి చంపారు. వైసీపీ ప్రభుత్వంలో గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపారు. ఇప్పుడు మళ్లీ అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అటు పల్నాడులో మరోసారి హత్యా రాజకీయాలు అయితే తెరపేదకు వచ్చాయి. అయితే ఇద్దరు వ్యక్తులు కూడా గొడ్డలతో నరికి చంపిన దృశ్యం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుందనే విధంగా చెప్పచ్చు. మాచర్ల నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి వేట కొడవళ్లతో వేటాడి మొదటగా వాళ్ళు వాహనం పైన 2-వీలర్ పైన వెళ్తుంటే దాన్ని వెనకాల వాహనంతో గుద్ది కింద పడిపోయిన వారిపైన వేట కొడవలతో దాడి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ దాడిలో ఇద్దరు వెంకటేశ్వరరావు, అదేవిధంగా కోటేశ్వరరావు అనేటటువంటి ఇద్దరు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పొలిటికల్ యాంగిల్లోనే ఈ మర్డర్ జరిగినట్లు కూడా ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెల్దుర్తి మండలం గుడ్డపాడులో గతంలో కూడా తోట చంద్రయ్యని కూడా ఇదే విధంగా చంపడం జరిగింది. ఈ మధ్య కాలంలో చంద్రయ్యకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం కూడా దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ డబుల్ మర్డర్ జరగడం పైన మాత్రం అందరూ కూడా కలకలం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వరుసగా ఇద్దరిని ఒకేసారి చంపటం కూడా ప్రస్తుతం ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం టీడీపీ నేతలు మాత్రం క్లియర్ గా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ హత్యలో పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ క్లియర్ గా ఒక అంశాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో మాచర్లలో పోలీసులు చేపట్టినటువంటి కాటన్ సత్య ఆపరేషన్ లో కొంతమంది వేట కొడవలని వాళ్ళ వెంట తీసుకొని వెళ్తున్నటువంటి విధంగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇలాంటి పరిస్థితుల్లోని ఈ దారుణమైనటువంటి సంఘటన జరగడంతో ప్రస్తుతం పోలీసు వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.